గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుందో అందరూ ఏమన్నా కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 1 అక్టోబర్ 2024. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్. గమనించండి. సో ఈరోజు గుడ్ బుల్లిష్ చార్ట్ కుండా ఇండియా సిమెంట్ ఇస్తున్నాను. మళ్ళీ కూడా ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ ఆల్సో. ఇంతకుముందు ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ ఇచ్చాము. ఆ షేర్ కూడా పెరిగింది. మళ్ళీ ఇది మంచి లెవెల్కి వచ్చింది. సో ఇండియా సిమెంట్లో విషయంలో చిన్న రీల్ పెట్టాను. ఇలా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇండియా సిమెంట్లో అల్ట్రా సిమెంట్ మన రీసెంట్లీ 22% స్టేక్ చేసింది. ఇంకా 28% వాళ్ళ ఇండియా సిమెంట్ ఓనర్స్ దగ్గర ఉంది. అది కూడా 3 నైట్స్ చెప్పిన ఒక సేల్ అగ్రిమెంట్ చేస్తున్నారు. అది దానికి మన సెబీ అండ్ ఇతరుల నుంచి అనుమతి రావాల్సింది. తర్వాత వస్తే అది మొత్తము మన అల్ట్రా సిమెంట్ మేనేజ్మెంట్ పోతుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఆల్మోస్ట్ 1.5 month నుంచి కన్సల్టేషన్ మోడ్లో ఉంది. అది గ్రహించండి. సో ఈ 390 కొన్నారు కాబట్టి 400 కావడానికి ఈజీగా ఉంది. బట్ కొంచెం టైం పడుతుంది. అది అప్రూవల్ వచ్చిన తర్వాత అది గుర్తించండి. సో కరెంట్ మార్కెట్ 365 ఉంది. హైయెస్ట్ 385, లోయెస్ట్ 172. బెస్ట్ బై ఈరోజు బెస్ట్ బై 360 అయిన తర్వాతనే అది బాగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ లెవెల్స్ చూడాలి. ఈ లెవెల్ దాటుతుందో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కింద ఈ 360 నుంచి కిందకి పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లెవెల్ దాటుతుందో పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇదంతా స్టాక్ మార్కెట్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి గుర్తించండి. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కింద 390, లాంగ్ టర్మ్ కింద 450 ఉంది. అది గుర్తించండి. ఆర్ఎస్ఐ కూడా బాగుంది. డైలీ 53 ఉంది, వీక్లీ 72 ఉంది అండ్ 70 ఉంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వీక్లీ మంత్లీ 60 అబౌవ్ ఉండి 50 అబౌవ్ ఉంటే బుల్లిష్గా ఉన్నట్టుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో అది గుర్తించండి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ మన యుఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్ ప్రసాద్ చూడాలనుకున్నాము. ఎందుకంటే వీటి యొక్క స్థితిగతులను బట్టి మన ఈరోజు దిశ నిర్ణయించబడుతుంది కాబట్టి. సో అమెరికా మార్కెట్ నిన్న మొత్తానికి ఫ్లాట్గా ఏంటంటే లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 17 అప్, నాస్డాక్స్ 52 అప్, S&P 0.25. బట్ యూరోపియన్ మార్కెట్ 83, ఇంగ్లాండ్లో ఫ్రాన్స్ 183, జర్మన్ 149 డౌన్ అయింది. అది గుర్తించండి. అండ్ ఆసియా మార్కెట్ ప్రస్తుతం అయితే మార్నింగ్ లాభాల బాట నడుస్తుంది. సింగపూర్ నిఫ్టీ 25 పాయింట్స్, హాంకాంగ్ హాలిడే ఉంది. తైవాన్ 200 పాయింట్స్ అప్లో ఉంది. జపాన్ కూడా నిన్న చాలా ఘోరంగా పడిపోయింది. ఈరోజు మళ్ళీ పుంజుకుంది, 480 ఉంది. సో ఈరోజు మన మార్కెట్ కూడా కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అది గుర్తించండి. అండ్ రేపు హాలిడే ఉంది కాబట్టి కొద్దిగా పొజిషన్ కూడా ఈరోజు కొంతమంది తక్కువ చేసుకుంటారో అది గుర్తించండి. అండ్ ఇండియన్ మార్కెట్లో నిన్న మన ఫారినర్స్ చాలా హెవీగా అమ్మారు. 9,792 crores. బట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గర 6,640 crores కొన్నారు. అది గుర్తించండి. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తము నష్టాభాతం ఉంది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అంటున్నారు. సో ఇది ప్రాఫిట్ బుకింగ్గా కరెక్షన్ అనేది 1-2 కంటిన్యూ అయితే కరెక్షన్గా భావించాలి. లేదంటే ఈరోజు కొద్దిగా పుంజుకుంటే పర్వాలేదు కూడా మనము భావించవచ్చు. అట్టే ఇండెక్స్ కూడా పెరిగింది. 0.83 చెప్పాను. ఇండెక్స్ వొలైట్ని చూస్తే కాబట్టి పెరిగితే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో పీసీఆర్ నిఫ్టీ తగ్గింది. 1.17 నుంచి 0.84 వచ్చింది. ఇది బిలో 1 ఉంటే బుల్లిష్గా మన బేరిష్గా చెప్తారు. అబౌవ్ 1 ఉంటే బుల్లిష్గా చెప్తాము ఇంతకుముందు అనుకున్నాము. కాబట్టి మార్కెట్ తగ్గడానికి ఈ సూచికలు మనకు సూచిస్తున్నాయి. సో మనం వార్తకు వెళ్దాము. సో ఈనాడులో ఒక వార్త వచ్చింది. డాక్టర్ రెడ్డి టేక్ ఓవర్ 6 బ్రాండ్స్. హెల్త్ కేర్కి సంబంధించిన బ్రాండ్స్ను సుమారు 5,000 crores వెచ్చేసి బ్రాండ్ని తీసుకుంది. కాబట్టి ఫ్యూచర్లో దీనికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఫార్మర్స్లో డాక్టర్ రెడ్డి మంచి వాల్యుయేషన్ ఉంది. సో డాక్టర్ రెడ్డిని లాంగ్ టర్మ్ కూడా తీసుకోవచ్చు. గుర్తించండి. ఆంధ్ర సిమెంట్ ఒక వార్త వచ్చింది. ఆ రైటీస్కు వస్తున్నట్టు 180 crores. ఎప్పుడైతే రైటీస్కు వస్తుందో వాళ్ళ షేర్ హోల్డర్స్కు రేటు తగ్గిస్తారు. కాబట్టి అప్పుడు షేర్ కొన్ని రోజులు తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అండ్ ఇంకో స్టాక్స్లో అనిల్ అంబానీ షేర్స్ ఈ మధ్య చాలా పెరిగినాయి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా గుర్తించండి. ఫండమెంటల్గా వీక్ అయినా అవి టెక్నికల్గా పెరుగుతున్నాయి. గుర్తించండి. వాటి ట్రాప్లో పడకండి. ట్రాప్లో పడితే ఇబ్బంది అవుతుంది. ఎన్నో మంచి కంపెనీ ఉన్నాయి కాబట్టి మనం మరి అత్యాస పోకుండా మంచి కంపెనీ ఎన్నుకోవడమే నా ఆలోచన. అందుకే ఈ షేర్ నేను ఇవ్వలేదు. బట్ ఇవైతే పెరుగుతున్నాయి, అవి గుర్తించండి. బట్ ట్రాప్లో పడకుండా వీటిని టెక్నికల్గా కొని మళ్ళీ లాభాలు బుక్ చేసుకొని బయటకు వస్తే బెస్ట్. ఆంధ్రజ్యోతిలో సెబీ నుంచి ఒక వచ్చింది.
ఎఫ్ అండ్ ట్రేడింగ్లో తెలుగు రాష్ట్రాల టాప్ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది బిజినెస్ చేస్తున్నారు, ఎక్కువ మంది నష్టపోతున్నారు. సారీ, 100కి 93% నష్టాలే. అందులో మన ఇండియాలో తెలుగు రాష్ట్రాలు అంటే దాని గురించి గుర్తించండి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్, కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి. స్క్రీనరు లాభ నష్టాలు చూడడం నేర్చుకోవాలి, అట్లా చార్ట్ రీడింగ్ చేసుకోవాలి, లేదా నిపుణుల సాయంతో తీసుకొని చెప్పాలి. ఎవరో చెప్పడం కాకుండా మంచి ఎక్స్పర్ట్ వాళ్ళతో చూసి మనము బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము ఇమామికి దాని ఒక బిల్డ్ మన అక్విజిషన్ చేసి మార్కెట్ పెంచబోతున్న వార్త వచ్చింది. ఇమామి కూడా మంచిది, ఎఫ్ఎంజీస్కి సంబంధించింది. సో ఇది కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ లైమిన్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద పెట్రోల్ బ్యాంక్ ఇచ్చారు. పెట్రోల్ బ్యాంక్ కూడా గత 3-4 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మంచి బ్యాంక్ తగ్గినప్పుడు తీసుకున్న షేరు ఇప్పుడు బిలో 200 ఉంది. ఈ షేర్ నాతో ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు నేను 60-70 రూపీస్ కూడా రికమెండ్ చేస్తూ వస్తున్నాను. మంచి బ్యాంకు, బట్ ఆల్మోస్ట్ చాలా పెరిగింది, డబుల్ అయి ఉంది. తగ్గినప్పుడు తీసుకోవాల్సింది, ఇప్పుడు కూడా కొద్దిగా తీసుకోవడం బెటర్. బిజినెస్ టైం ప్రకారము పిరమల్ ఫార్మా కూడా ఈ మధ్యన చాలా పెరిగింది. అది సుమారు మన $80 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. ఎక్స్పెన్స్ ఉంది. ఇది పిరమల్ గ్రూప్ సంబంధించిన ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా చాలా నుంచి లైమ్లైట్ ఉంది. ఈరోజు కూడా లైమ్లైట్ ఉండేది. తిలక్ నగర్ ఇండస్ట్రీ ఒక వార్త వచ్చింది. అది పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ ప్రీమియం విస్కీ కొత్త లాంచ్ చేయబోతుంది. ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త లిక్కర్ పాలసీ వస్తుంది 1 అక్టోబర్ కాబట్టి. సో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న లిక్కర్ సంబంధించిన షేర్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. కృష్ణ డైస్ ఒక వార్త వచ్చింది. ఆ ట్యాబ్ పెట్టుకున్నట్టు అండ్ 30 ఇమేజింగ్ సెంటర్స్ పెట్టబోతున్నట్టు కృష్ణ డైస్. ఇంతకుముందు మన వార్తలు కూడా ఒక 10-15 డేస్ కూడా ఒక వార్త వచ్చింది. దాని మూలంగా ఆ రోజు షేర్ పెరిగింది. ఈరోజు కూడా ఈ షేరు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ఒక వార్త వచ్చింది. సెబీ టైటన్స్ న్యూస్ ఆన్ ఇన్సైడ్ ట్రేడింగ్. సెబీ నిన్న కొన్ని కొత్త రూల్స్ ప్రకటించింది. కొన్ని అవి మన ట్రేడింగ్కి సంబంధించినవి. అవి కొద్దిగా దాని మూలంగా కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మూలంగా కూడా కొద్దిగా ఈరోజు ట్రేడింగ్ మందకొడిగా జరిగే అవకాశం ఉంది. సారీ, ఎకనామిక్స్ టైం ప్రకారం స్పేస్ జెట్ మీద ఒక వార్త వచ్చింది. సర్వైవల్ అసూడ్ విత్ 3,000 కోట్లతో ఒక ఫండ్తో దీన్ని సర్వైవ్ చేయడానికి. అది టెక్నికల్గా కొద్దిగా బాగానే ఉంది, బట్ ఫండమెంటల్ వీక్ షేరుగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం మెటల్స్ షేరు చైనాలో ఉన్న పరిస్థితిని చూస్తే మన మెటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది. అండ్ 3% ఐరన్ ఓర్గా ప్రైస్ పెంచే మూలంగా నేను ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి మెటల్ స్టేషన్ పెరుగుతున్నాయి. ఎన్ఎండిసి, వేదాంత, టాటా స్టీల్, మోయలు, హిందాల్కో, జేఎస్డబ్ల్యూస్ కూడా కంటిన్యూ పెరుగుతున్నాయి. ఈరోజు కూడా ఈ కంటిన్యూ ఉండొచ్చు అని చెప్తున్నారు, అది గుర్తించండి. అండ్ వెల్సన్ కార్పొరేషన్ ఒక వార్త వచ్చింది. అది ఒక ఆర్డర్ తీసుకున్నట్టు మిడిల్ ఈస్ట్ నుంచి కూడా. ఇది ఒక ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. మనీ కంట్రోల్ ప్రకారం మన లాంగ్ బిల్డప్స్ ఫ్యూచర్ అండ్ సెగ్మెంట్లో ఈ షేర్లన్నీ లాంగ్ బిల్డప్లు ఉన్నాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగినాయి. అంటే ఇది మామూలుగా 1 వీక్ అండ్ 1 మంత్ ఎక్స్పైర్ ఉంటాయి కాబట్టి ఇవి పెరగవచ్చని ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయినాయి, వాటిని గుర్తించండి. అట్లా షార్ట్ కవర్ కింద కూడా ఈ షేర్ కూడా అంతకుముందు అమ్మి కంపల్సరీ కొనే స్థితిలో ఉన్న షేర్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ కొంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నది, ఇవి కూడా గుర్తించండి. లాంగ్ వైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది, ఆ లిస్ట్ ఇక్కడ ఉంది, వాటిని కూడా గ్రహించండి. షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ వార్త టాటా పవర్ కూడా మళ్ళీ ఒక వార్త వచ్చింది. ఎంఓ పెట్టుకుని రాజస్థాన్. మీకు టాటా పవర్ కూడా చాలాసార్లు కూడా నేను ఆల్మోస్ట్ వారానికి ఒకసారి టాటా పవర్ చెప్పడం జరుగుతుంది. సో టాటా పవర్ షేర్ను ఫండమెంటల్ మంచి షేరు. షిప్ సిస్టమ్ తీసుకోవడం, ఇప్పుడు రేటు చాలా పెరిగింది, కొద్దిగా తీసుకుని దాన్ని అక్రిమెంట్ చేసుకోవడం, తగ్గినప్పుడు తీసుకోవడంగా గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వార్త వచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మనం చాలా వచ్చి 30-40 నుంచి రికమెండ్ చేస్తున్నాము. 60 ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు దాన్ని క్యూఐపీ కూడా సేమ్ 3,500 crores అదే రేటుకు ఇవ్వబోతుంది. అంటే ఇది చాలా గ్రేట్. సో బ్యాంక్ మీద మంచి పట్టున్నట్టు, ఇది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ డబ్బులతో బ్యాంక్ ఇంకా ఎక్స్పాన్షన్ కావచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రేట్కి ఇస్తున్నారు. జనరల్గా క్యూఏపీ అంటే తక్కువ రేట్కి ఇస్తారు, ఇది ఆల్మోస్ట్ ప్రజెంట్ రేట్కి దగ్గర ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ షేర్ లైమ్లైట్ ఉంది. ఈ షేర్ కూడా గత 1 వీక్ నుంచి పెరుగుతుంది, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎన్ఎండిసి స్టీల్ ఇచ్చారు అండ్ టీవీఎస్ సప్లై చైన్ ఇచ్చారు. ఇంతకుముందు ఎన్ఎండిసి వాళ్ళకు ఈ షేర్ బోనస్ ఇచ్చారు. ఈ షేర్ కూడా పుంజుకుంటుందిగా గుర్తించండి.
మై చాయిస్ ఇక్కడ మై చాయిస్ షేర్ కింద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఫండమెంటల్గా ఎదుగుతుంది. ఇది కొంచెం స్లో మూవింగ్ అవుతుంది, బట్ కంటిన్యూ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్గా గుర్తించండి. బ్యాన్ లిస్టులో ఈరోజు కొన్ని షేర్లు ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్, ఆర్బీఐ బ్యాంకు, బంధన్ బ్యాంకు, బలరాం చైన్. బ్యాన్లో ఉంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు షేరు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దాని మూలంగా కొంత హెచ్చు తగ్గులు అనేది స్వల్పంగా ఉంటుంది, అది గుర్తించండి. సో ఇవి వార్తలు. ఏ వార్తలైనా ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది, బట్ అవి పెరిగి నిలబడుతుందో లేదో చూడాలి. కాబట్టి టెక్నికల్ అవగాహన మనకు కంపల్సరీ ఉండాలి. ఒకసారి పెరిగి తగ్గుతాయి కాబట్టి ఆ షేరు టెక్నికల్గా ఎలా ఉందో మనం చూడాలి. మీకు ప్రతిరోజు చెప్పినట్టు మనం టెక్నికల్ చార్ట్ ట్రేడింగ్ గురించి ఇస్తున్నాము. ఇందులో 2 ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి మూవింగ్ యావరేజెస్, అంటే 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్, ఈ 4 గీతలు ఉన్నాయి. ఈ ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేరు పాజిటివ్గా టెక్నికల్గా సౌండ్ ఉన్నట్టు. అట్లనే దానికి ఇంకో ఇండికేటర్ పెట్టినాము, RSI. ఎప్పుడైతే RSI 50 కన్నా అబౌవ్ ఉంటుందో ఆ షేర్ కూడా ట్రెండింగ్ ఉన్నట్టు. ఈ 2 మనకు మ్యాచ్ అయితే షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అలా గుర్తించండి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంకు ఆల్మోస్ట్ చూడండి, మీకు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది, ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. అండ్ అన్ని మూవింగ్ దాటింది, కానీ పెరుగుతుంది. ఇక్కడ RSI కూడా 50 అబౌవ్ ఉంది, అంటే 62 ఉంది. కాబట్టి షేరు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి షేరు కంటిన్యూ పెరిగిన తర్వాత రెండు రోజులు తగ్గి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. కాబట్టి ఎప్పుడైనా ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ తగ్గితే 2 రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడే కొనాలి. నెక్స్ట్ ఇండియా సిమెంట్ మీకు చెప్పాను చూడు, కంటిన్యూగా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్లో స్టే తీసుకున్నట్టు వార్త నుంచి పెరిగింది. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూగా ఆల్మోస్ట్ 45 డేస్ ఇక్కడ నుంచి జూలై 29 కూడా షేర్ ఏం పెరగలేదు. ఎందుకంటే అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు, ఆల్మోస్ట్ కొద్దిమంది అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయబోతుంటే వార్త మీకు ఇంతకుముందు చెప్పాను. సో నిన్న కొద్దిగా 6 రూపీస్ పెరిగింది, బట్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వార్త కంటిన్యూ మన మిగతా స్టేట్ను ఇండియా సిమెంట్ వాళ్ళు మన అల్ట్రాటెక్ సిమెంట్ అమ్మినట్టు మనకు కన్ఫామ్ అయితే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. మొత్తానికి ఫండమెంటల్ మంచి కంపెనీ. డాక్టర్ రెడ్డి కూడా మంచి కంపెనీ. మీకు ప్రస్తుతం 6,750 ఉంది, లోయెస్ట్ 5,205, హైయెస్ట్ 7,107. చార్ట్ ప్రకారం చూస్తే ఇది కొద్దిగా ఇక్కడ ఆల్మోస్ట్ వీక్ నుంచి కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 6,750 ఉంది, ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. అండ్ టెక్నికల్గా RSI 53 ఉంది. సో ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఇమామి లిమిటెడ్ ప్రస్తుతం 766 ఉంది. అండ్ లో రేటు 470, హైయెస్ట్ 860. టెక్నికల్ చూస్తే ఇక్కడ 20 డేస్ అండ్ 50 డేస్ మూవింగ్గా దాటలేదు. ప్రస్తుతం 766 ఉంది కాబట్టి ఇది 772 దాటితే పెరిగే అవకాశం ఉంటుంది. వార్త బట్టి బస్సు పెరగచ్చు, నిలబడటం లేదా మనకు తెలియదు. బట్ ఎప్పుడైతే 770 క్రాస్ అవుతుందో పెరగడానికి కొద్దిగా అవకాశం ఉన్నది. అండ్ RSI కూడా బిలో 50 ఉంది, 45 ఉంది. సో RSI ఇంకా కొద్దిగా బలపడాలి. నెక్స్ట్ పిరమల్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతం 229 ఉంది, లోయెస్ట్ 87 రూపీస్, హైయెస్ట్ 243. సో టెక్నికల్గా బాగుందని కనిపిస్తుంది ఇక్కడ మనకు ఎందుకంటే అన్ని మూవింగ్ క్రాస్ అయింది. ఒక 3 డేస్ స్వల్పంగా తగ్గి పెరిగింది. నిన్న కూడా పెరిగింది 6 రూపీస్. సో RSI కూడా 62 ఉంది, 50 అబౌవ్ ఉంది కాబట్టి టెక్నికల్గా బాగుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్త రూల్ వస్తుంది కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం 300 రూపీస్ ఉంది, లోయెస్ట్ 177, హైయెస్ట్ 329, ఆల్మోస్ట్ 330. సో టెక్నికల్గా ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది నిన్ననే 298 పైన. సో టెక్నికల్గా ఇది బాగానే ఉంది. అండ్ మన RSI కూడా 53 ఉంది, అబౌవ్ 50 ఉంది. కృష్ణా డైరెక్షన్స్ ప్రస్తుతం 842 ఉంది, లోయెస్ట్ 528, హైయెస్ట్ 880. హైయెస్ట్ ఇంకా 40 దూరంగా ఉంది. టెక్నికల్ చూస్తే చార్ట్ ప్రకారంగా ట్రెండింగ్ ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ RSI కూడా 65 ఉంది, అబౌవ్ 50 ఉంది, గుర్తించండి. స్పైస్ జెట్ ఇది ఫండమెంటల్ వీక్, బెటర్ టెక్నికల్ కూడా కంటిన్యూ తగ్గిన తర్వాత కొంచెం పుంజుకుంటుంది. ఇంకా ఇక్కడ ఇది 65, 63, 70 ఉంది ప్రస్తుతము, లోయెస్ట్ 34, హైయెస్ట్ 8 రూపీస్. ఇది ఎప్పుడైతే 65 రూపీస్ 65 క్రాస్ అవుతుందో కొద్దిగా టెక్నికల్గా పెరగడానికి అవకాశం ఉంది. RSI కూడా 49 ఉంది, అందుకే 2-3 రూపాయలు పెరిగిన తర్వాత RSI కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్గా పెరగడానికి అవకాశం ఉంది, బట్ ఫండమెంట్గా వీక్ స్టాక్.
ఎన్ఎండిసి మెడల్ అన్ని షేర్ పడుతున్నాయి. ప్రస్తుతం 245 ఉంది, లోయెస్ట్ 140, హైయెస్ట్ 286. టెక్నికల్గా బాగుంది, స్ట్రక్చర్ బాగుంది, కంటిన్యూ పెరుగుతుంది, అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 70 ఉంది. సో పెరగడానికి ఈరోజు కూడా అవకాశం ఉంది, అది గుర్తించండి. విల్సన్ కార్పొరేషన్ ప్రస్తుతం 766, లోయెస్ట్ 376, హైయెస్ట్ 769. టెక్నికల్గా బాగుంది, మూవింగ్ యావరేజ్ పైన ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 72 ఉంది. టాటా పవర్ ఫండమెంటల్ షేర్ అని ప్రసాద్ చెప్పుకుంటున్నాము. ప్రస్తుతం 482, లోయెస్ట్ 230, లోయెస్ట్ నుంచి డబుల్ అయింది, 495 హైయెస్ట్. టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 73 ఉంది. మహారాష్ట్ర బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ప్రస్తుతం 60 రూపీస్ ఉంది, లోయెస్ట్ 38, హైయెస్ట్ 73. బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ 62 క్రాస్ అయితే పెరగడానికి అవకాశం ఉంది. 62 దాటిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా 40 ఉంది, కొద్దిగా వీక్ ఉంది. ఆర్ఎస్ఐ కూడా బలపడాలి, 50 దాటాలి. సో 62 క్రాస్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉంది. టీవీఎస్ సప్లై చైన్ సిస్టమ్ 203 ఉంది, ప్రస్తుతం 145, లోయెస్ట్ 230, హైయెస్ట్. సో ఇది ఇప్పుడు 203 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మూవింగ్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ 53 ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూగా 4 డేస్ తగ్గిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ 7-8 రూపీస్ పెరిగింది, గుర్తించండి. ఇది ఎన్ఎండిసి స్టీల్, ఇది ఎన్ఎండిసి నుంచి డీమేజ్ అయిన తర్వాత ఇది బోనస్ షేర్ కింద ఇచ్చారు. ఇది టెక్నికల్గా మనం చూస్తుంటే ప్రస్తుతం 54 రూపీస్ ఉంది, లోయెస్ట్ 39 రూపీస్, హైయెస్ట్ 70. టెక్నికల్గా ఇక్కడ మనకి 56 క్రాస్ కావాలి. ఇప్పుడు 54 రూపీస్ ఉంది. 56 క్రాస్ అయిన తర్వాత ఈ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా బలపడుతుంది, 53 ఉంది, అనిగా గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. వార్త ముంచే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. సబ్స్క్రిప్షన్ లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.